అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులే దారుణానికి పాల్పడితే ఆ బాధను ఎవరితో చెప్పుకోవాలంటూ ఓ బాధిత మహిళ మీడియా ముందు ఆవేదన వెళ్లగక్కింది. చిత్తూరు జిల్లా గంటూరుకు చెందిన ఓ మహిళ భర్త వేధింపులు భరించలేక కాపాడాలంటూ పోలీసుల్ని ఆశ్రయించింది. అయితే న్యాయం చేస్తామంటూనే హోంగార్డు కిరణ్, కానిస్టేబుల్ ఉమాశంకర్ తనను వేధిస్తున్నారని బాధితురాలు వాపోయింది. ఇద్దరి మీద ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో హోంగార్డ్, కానిస్టేబుల్ ఇద్దరు బెదిరింపులకు దిగుతున్నారని పోలీసు యంత్రాంగం స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. నా భర్త గురించి వీళ్ళు ఇట్లా హరాస్మెంట్ చేస్తున్న వాళ్ళు దాని గురించి నేను దేవరకొండ పైనకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉమాశంకర్కి మిస్ కాల్ ఇచ్చాను. ఇట్లా నేను చాలా కష్టంలో ఉన్నాను అన్నయ్య, నేను చాలా బాధలో ఉన్నాను, ఇట్లా నేను చావడానికి వచ్చాను, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు దిక్కు తోచట్లేదు అన్నయ్య అంటే, గంట లోపల నేను వచ్చేసాను, నువ్వు ఆడే వెయిట్ చేయి, నేను మీ ఫ్రెండ్ని కూడా తోడుకొని వస్తాను దేవేంద్ర అని, నువ్వు ఏం చేసుకోవద్దు బిడ్డలు ఉన్నారు కదా అనేసి నాకు నచ్చ చెప్పి ఆడే ఉండమని చెప్పిందందుకు నేను ఆడ వెయిట్ చేసి ఉండగా తను వచ్చాడు, ఒంటరిగా వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఆయన ఎక్కడ మీ ఫ్రెండ్ అని చెప్తే వస్తాడు అనేసి నాకు చెప్పి నాకు నా బిడ్డలకి ఒక కూల్ డ్రింక్ ఇచ్చాడు. బిడ్డలకు ఒకటి ఇచ్చాడు, తను ఒకటి తాగాడు, నేను తాగాను. తాగిన మరుక్షణం నా మీద మరో ఆలోచనతో పెట్టుకొని నన్ను బలవంతం చేశాడు ఆడ కొండపైకి. అలా చెయ్యొద్దు అనేసి నేను కాలు పట్టుకున్నా, నేను నీ దగ్గర సహాయం కోసం వచ్చాను, నువ్వు అలా చేసి తను నన్ను ఎంతగా నేను అడుగుతున్నప్పుడు లేదు నా పెద్ద బిడ్డ అడ్డొస్తే కూడా తనకి ఒక చెంప దెబ్బ కొట్టి తనకి నన్ను అలా బలవంతం చేశాడు. నేను సైలెంట్గా ఉండిపోయాను, భయపడి నేను ఇదిగా పోలీస్ కదా నువ్వు ఏం చెప్పినా మూడో మనిషికి చెప్తే నేను చంపేశాను అని నాకు బెదిరించినందుకు, నన్ను బ్లాక్మెయిల్ చేసినందుకు